హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొటాటోతో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఏదైనా ఉందంటే అది పొటాటో కర్రీనే కావచ్చు. సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా పొటాటోని క్యాప్సికమ్ వేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కానీ ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని చెప్తా ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు. అంత టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా ఫ్యాన్స్ అయిపోతారు. భలే టేస్టీగా ఉంటుందండి. సో ముందుగా ఒక 2 పొటాటోల్ని అదేవిధంగా ఒక క్యాప్సికమ్ని తీసుకొని పొటాటోని పైన పొట్టంతా పీల్ చేసేసి ఈ విధంగా మీడియం సైజు పీసులుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోండి. మనం సాల్ట్ వాటర్లోకి వేసుకోవడం వల్ల పొటాటోలు కలర్ చేంజ్ అవ్వకుండా కర్రీ చేసేంత వరకు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఉంటుంది. సో పొటాటోల్ని ఈ విధంగా కట్ చేసుకొని సపరేట్ బౌల్లోకి వేసేసుకొని సాల్ట్ వాటర్లో ఇప్పుడు క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఈజీగా వేగిపోతుంది. మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామంటే లోపల ఉన్న గింజలంతా తీసి పడేసేసి పైన ఉన్న దాన్ని మాత్రమే మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని సపరేట్ ప్లేట్లోకి వేసేసుకోండి. చూడండి, అసలు మనం చపాతీలో కన్నా తీసుకోవచ్చును, వేడివేడి అన్నంలోకైనా తీసుకోవచ్చు అండి. ఈవెన్ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి రెసిపీ అండి. ఇది మాత్రము చాలా హెల్తీ అయిన వస్తువు కాబట్టి మనకి పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ క్యాప్సికమ్ కూడా చాలా మంచి వెజిటబుల్ కాబట్టి మనము ఈ పొటాటోను క్యాప్సికమ్ని కలిపి కర్రీ చేసుకోవడం వల్ల అసలు రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఈ పొటాటో ముక్కల్ని వేసుకొని కొద్దిగా సాల్ట్, పొటాటోలు మునిగే అంతవరకు వాటర్ని వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. మరి 5 మినిట్స్ కూడా సరిపోతుందండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒక 2 చిన్న సైజు ఆనియన్లు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకులు, కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. ఎక్కువ మసాలాలు ఏమీ వేసుకోక్కర్లేదండి ఈ పొటాటో కర్రీకి. అసలు ఈవెన్ అల్లం పేస్ట్ కూడా అవసరం లేదు. మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తూ ఉంటారు పొటాటో కర్రీ చేస్తుంటే. అసలు అది కూడా వేసుకోకుండా కర్రీ చేసి చూడండి. ఈ విధంగా అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఆనియన్లు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. మెయిన్గా అండి మూత పెట్టుకొని తీసుకుంటూ ఉండండి. ఒక 1 మినిట్ గ్యాప్ ఇస్తూ కలబెట్టుకుంటూ మూత పెట్టి తీసారంటే ఈజీగా మగ్గిపోతుంది. క్యాప్సికమ్ వేసినప్పుడు ఇలాగే చేయండి. అదేవిధంగా క్యాప్సికమ్ మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోకండి. టమాటాలను మాత్రం మనము సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే మనకి ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అదే టైంలోకి 2 స్పూన్ల మిర్చి పౌడర్ను కూడా వేసేసుకోండి. ఎందుకంటే టమాటాలో ఉండే తేమ వల్ల మనకి మిర్చి పౌడర్ అడగంటుకోకుండా ఈజీగా వేగిపోతుంది. సో ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటాలు మగ్గేంత వరకు ఇంకొద్దిసేపు మూతను పెట్టి తీసేయండి. మూతను పెట్టి తీసారంటే ఈజీగా 1 మినిట్లో మగ్గిపోతుంది. అట్లాగే కలబెట్టు ఉన్నారంటే ఇంకొంచెం టైం తీసుకుంటారు కాబట్టి జస్ట్ మూతను పెట్టి ఒక 1 మినిట్ తీసారంటే చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ చాలా బాగా కనిపిస్తుంది కదా. అసలు టేస్ట్ కూడా అసలు అద్భుతంగా ఉంటుందండి. చూస్తేనే తెలుస్తుంది మనకి కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందో. సో ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసాం కదా పొటాటోలు, మ్యాక్సిమం ఒక 75% బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. పొటాటోలు మరీ మెత్తగా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక 75% ఉడికిన తర్వాత ఈ కర్రీలోకి వేసేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ నిదానంగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని మూత పెట్టి తీసేయండి. ఒక 1 or 2 మినిట్స్ అండి. ఈ కర్రీని మాత్రం నిదానంగా ఒక 2-3 టైమ్స్ మూత పెట్టి తీసుకున్నారంటేనే మనకి చాలా టేస్టీగా కుదురుతుంది. అర్జెంటుగా అయిపోవాలని మనం కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. కాబట్టి నిదానంగా మూతను పెట్టి తీస్తూ ఆవిరిలోనే ఈ విధంగా ఉడకపెట్టారంటే చాలా రుచిగా వస్తుంది కర్రీ మాత్రం. చూడండి కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. పొటాటోలు కూడా 100% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, పొటాటో క్యాప్సికమ్ కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది కదా. మనం చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ వేడి అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవెన్ సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. రసమన్నం చేసుకొని రసమన్నంలోకి సైడ్ డిష్గా నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి.